ప్రతి ఒక్కరూ మీ గ్రాడ్యుయేషన్ అయ్యాక వీలుంటే ఒక్క సంవత్సరం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. అది ఏ జాబ్ అయినా పర్వాలేదు, కానీ మీరు ప్రిపేర్ అయ్యేది అందరికీ తెలియనివ్వకండి. ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే ప్రిపేర్ కండి. అలాగే ప్లాన్ ఏ, మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటే ప్లాన్ బి కూడా మీకు ఉండాలి. అంటే ఒకవేళ అనుకున్నది కానట్లయితే మీరు తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నారో మీకు ముందే ఒక అవగాహన ఉండాలి. నేను ఎందుకు మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కమ్మని చెప్తున్నానంటే, ఫస్ట్ పాయింట్, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు గవర్నమెంట్ జాబ్ వారి లైఫ్నే మార్చేస్తుంది. ఆ ఫ్యామిలీకి ఒక రెగ్యులర్ ఇన్కమ్, అలాగే జాబ్ సెక్యూరిటీ మరియు సొసైటీలో రెస్పెక్ట్ని తెస్తుంది. పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బిజినెస్ చేయాలంటే డబ్బులు ఉండవు. కాబట్టి పెట్టుబడి లేకుండా లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడమే. సెకండ్ పాయింట్, కానీ మీరు ప్రిపరేషన్ కోసం ఓన్లీ 1 year మాత్రమే స్పెండ్ చేయాలి. ఈ టైంలో వేరే ఏ పనులలో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. ముందే మీరు అసలు ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. వాటిలలో మీకు అలాగే మీరు చదువుకున్న చదువుకు వేటికి ఎలిజిబుల్ అవుతారో తెలుసుకొని ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. కొందరు సెల్ఫ్ ప్రిపరేషన్ అని కానీ ఆన్లైన్ కోచింగ్ అని కానీ చెప్తుంటారు. కానీ మొదటిసారిగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆఫ్లైన్ కోచింగ్నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వారిచ్చే కోచింగ్తో పాటు మీకు వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ పెరిగి చాలా విషయాలు తెలుస్తాయి. మీరు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఎర్లీ మార్నింగే లేచి దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళండి. అలాగే లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకోండి. స్టడీ హాల్స్ని విజిట్ చేయండి. డైలీ న్యూస్ పేపర్ చదవడం, మంత్లీ మ్యాగజైన్ చదవడం, స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ని చదవడం, అలాగే చదివిన దానిని షార్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. యాప్స్లలో ఇచ్చే కోచింగ్పై అలాగే యూట్యూబ్ వీడియోస్పై ఆధారపడకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు ChatGPT, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ఇలా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, మీకు ఈ ప్రిపరేషన్ వలన చాలా నాలెడ్జ్ వస్తుంది. వారు చెప్పే అన్ని విషయాలు మనకు స్కూల్లో చదివినట్లే ఉంటాయి, కానీ అప్పుడు మనకున్న ఏజ్ వలన మనం సరిగా అర్థం చేసుకోలేము. ఇప్పుడున్న మెచ్యూరిటీకి చాలా విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఒక కొత్త ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఈ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు మీ జీవితాంతం హెల్ప్ చేస్తుంది. ఒకవేళ 1 yearలో మీరు ఏ గవర్నమెంట్ జాబ్ సాధించకపోతే ఏం బాధపడకండి. ఇక్కడ 90% ఎవరు ఫస్ట్ అటెంప్ట్లో సాధించలేదు. కానీ ఆ తర్వాత మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. 1 year తర్వాత మీరు అనుకున్న ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయండి. మీకు అప్పటికే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి తర్వాత ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పనిని మీరు చేసుకుంటూ సెల్ఫ్ ప్రిపరేషన్, ఆన్లైన్ కోచింగ్ ద్వారా కూడా మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.